ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి 12వ వచనం వరకు చదువుకున్నాం కదండీ! ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి దేవా, యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండీ! యేసయ్య కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన జనసమూహంతో బోధిస్తూ ఈ విధంగా చెప్పారు కదండీ! నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, దూషిస్తారు, ఇంకా హింసిస్తారు. కానీ మీరు మాత్రం సంతోషించండి. ఎందుకంటే మీరు సహనం కలిగి వాటినన్నిటిని భరించినప్పుడు పరలోకంలో మీకు అధికమైన ప్రతిఫలం కలుగుతుందనేసి యేసయ్య చెప్పారు కదండీ! తర్వాత ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము. మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారండి? ఉప్పు ఒకవేళ దాని సారాన్ని కోల్పోతే అది ఎందుకు పనికిరాదు అనేసి యేసయ్య చెప్తున్నారు కదండీ! అదేవిధంగా మనం కూడా మన రక్షణని కోల్పోతే మనం కూడా అగ్నిగుండంలో పడవేయడానికి తప్పించి మనం ఎందుకు కూడా పనికిరాం కదండీ! నెక్స్ట్ ఇంక యేసయ్య ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. 14వ వచనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారికందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. కదండీ! మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో మనం కూడా ఒక దీపమే కదండీ! మనల్ని అప్పుడు యేసయ్య ఏం చేస్తారండి? రక్షణ లేని వారి దగ్గరికి తీసుకెళ్ళి పెడతారు కదండీ! యేసయ్య మనల్ని ఆ విధంగా పెట్టినప్పుడు మనము సాతాను యొక్క టార్గెట్‌లో ఉంటాం కదండీ! మనలో చాలామంది ఏం చేస్తామండి? సైతాను చేతికి లొంగిపోయి ఆరిపోయిన దీపంలాగా అయిపోతాం కదండీ! కదండీ! ఆ విధంగా ఆరిపోయిన దీపంలాగా మనం ఉండకూడదంటే మనం ఏం చేయాలండి? మనము ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటూ పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని పరిశుద్ధంగా జీవించడానికి నిరంతరం ప్రయత్నించాలి కదండీ! అప్పుడు మనము ఇతరులకి వెలుగిచ్చే విధంగా ఉంటాం కదండీ! నెక్స్ట్ ఇంక యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. 16వ వచనము. మనుష్యులు మీ సత్క్రియలంటే మంచి పనులు కదండీ! మనుష్యులు మీ మంచి పనులను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కదండీ! ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారండి? మనుషులు మీరు చేసే మంచి పనులను చూసినప్పుడు మీ దేవునికి మహిమ కలుగుతుంది అనేసి యేసయ్య చెప్తున్నారు కదండీ! అంటే మనలో చాలామంది అనుకుంటాం కదండీ! మనం ఏదైనా మంచి చేస్తే ఎంతో సీక్రెట్‌గా చేయాలి, దేవుడు మాత్రమే చూడాలని మనం అనుకుంటాం కదండీ! దేవుడు మనం చేసే మంచైనా, చెడైనా మన హృదయంలో ఉన్న ఏ ఆలోచనైనా దేవునికి తెలుసు కదండీ! కానీ మనం మంచి చేసినప్పుడు ఇతరులు గూడా చూస్తే అప్పుడేం జరుగుతుందండి? వారందరూ కూడా యేసుని నమ్ముకున్న పిల్లలు ఎంత మంచి పనులు చేస్తున్నారు కదా! అనేసి అంటారు కదండీ! అన్నప్పుడు అది దేవుని నామానికే మహిమ తెస్తుంది కదండీ! కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదండీ! ఈ వాక్యం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వచనము. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. అంటే యేసయ్య ఏం చెప్తున్నారండి? మనము మనుషులు చూడాలని మనం చేయకుండా, మనము మనుషులు చూస్తే ఆ మనుషులు దేవుని నామాన్ని మహిమపరుస్తారు అనే ఒక మంచి ఉద్దేశంతో మనం చేస్తే అది దేవునికి ఎంతో ఇష్టమంట కదండీ! ఆ విధంగా మంచి కార్యాలు చేసి యేసే నామానికి మహిమ తెచ్చే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.